స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకు వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకు వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా, నీతో మధురమైన ఫలములియనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా, నీతో మధురమైన ఫలములియనా. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా, నీ కృప చాలును నా జీవితాన. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా, నీ కృప చాలును నా జీవితాన. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో ప్రియమైనవి, అవి నా ఊహకు వింతైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నా స్తుతులపైన నివసించువాడా,
నా అంతరంగి కూడా యేసయ్యా, నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. మరొక్కసారి మరలా ఈ విధంగా మరి టెలివిజన్ ద్వారా మనమందరమును కలుసుకోవడానికి దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరూ బాగున్నారు కదా? మనమందరం బాగుండాలనేదే ఆనందంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన సహవాసంలో దేవునిలో ఉండాలనేదే ప్రభు చిత్తం. అలాంటి కృప మన అందరికీ అనుగ్రహించి ఉన్నందుకై ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈ దినమున దైవాన్వేషణ, మోక్షాన్వేషణ అనే ఒక అంశమును గురించి మనం మాట్లాడుకుందాం. దైవాన్వేషణ, మోక్షాన్వేషణ. ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. నేడు దేవుని గూర్చి భక్తి ఎక్కువగా పెరిగిపోతున్న దినాలు. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది, ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో దేవుని విషయం కూడా ఎక్కువ అవుతాయి. దేవుళ్ళు కూడా ఎక్కువ మంది అవుతారు, కొత్త కొత్త దేవుళ్ళు కూడా వస్తారు అని. అంతా కూడా అతి లేదా అతివృష్టి లేదా అనావృష్టి మాటలు సెలవిచ్చిన రీతిగా అలాగనే అతి జరుగుతూ ఉంది. కనుక ఇలాంటి దినాల్లో మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు, మన దేవుడు ఎవరు అని తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా మనకు ఉంది. చూడండి, క్రైస్తవుడు వస్తాడు, యేసు ప్రభువే దేవుడు అంటాడు. కొన్ని స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వివరిస్తారు, సాక్ష్యమిస్తారు. తర్వాత ముస్లింలు వస్తారు, అల్లాయే దేవుడు అని అంటారు. వాళ్ళు కూడా కొన్ని స్వస్థతలు, అద్భుతాలు, తాయెత్తులు కట్టడం, మరి రకరకాల వాళ్ళ యొక్క దైవ నియమాలను కూడా తెలియపరచడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. అట్లానే హిందూ దేవుళ్ళు, బోల్డ్ దేవుళ్ళు, ఒక్కొక్కరు ఎవరు ఏ దేవుడిని అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆయా దేవుళ్ళు, దేవతలను గురించి వారు వివరణలు ఇస్తూ, వాటిని గురించి మంచిగా చెబుతూ, అవి శక్తిమంతులని చెబుతూ, వాటిని నమ్మాలి అని చెబుతూ మరి రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇంకొందరు వచ్చి అన్ని దేవుళ్ళు సమానమే, ఎక్కడికి వెళ్తే ఆ దేవుడి పేరున మొక్కేయడం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. అయితే మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, దేన్ని మనం నమ్మాలి? దేవుడు ఒక్కడే అని అంటే అది చెప్పే మాట కరెక్ట్గా ఉన్నా సరే మరి అందమైన అబద్ధం అది. ఎందుకని అంటే యేసు ప్రభు బోధ వేరు, ఆయన మానవాళి పాపముల కోసం ఆయన చేసిన పరిహారం వేరు, ఆయన్ని వెంబడించిన వారు నడిచే విధానం వేరు. అలాగే ముస్లింల విధానం వేరు, వారు నడుచుకునే విధానం వేరు, వారి యొక్క భక్తి క్రమం వేరు. ఈ యొక్క మరి హిందూ దేవుళ్ళ గురించా మరి రకరకాల మరి భక్తి క్రమాలు ఉన్నాయి. ఒక దేవుడు శుక్రవారం అయితే, ఒక దేవుడు ఆదివారం, ఒక దేవుడు సోమవారం, ఒక్కొక్క వారం రకరకాలు. వాళ్ళ ఆ పూజా విధానాలు వేరు, ఆ యొక్క భక్తి క్రమాలు వేరు. ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు అవన్నీ కూడా ఒకటిగా ఉండాలి కదా. ఇప్పుడు నేనున్నాను, నా పేరు ప్రసాదరావు, ఇంకొక పేరు నేను మార్చుకున్నాను అనుకో, నా ఇష్టాలు మారవు, నా జ్ఞానం మారదు, నా యొక్క ఇష్టాలు అయిష్టాలు మారవు, మరి నా జ్ఞానం మారదు. కానీ అక్కడైతే మరి నా పుట్టుక మారదు, నా తల్లిదండ్రులు మారరు, నా జీవన విధానం మారదు. పేరు మారినంత మాత్రాన జీవన విధానం మారదు, పుట్టిన తేదీ మారదు, తల్లిదండ్రులు మారరు, మరి నా బిహేవియర్ మారదు. మరి అలాగే ఈ దేవుళ్ళందరూ ఒకటే అని అన్నప్పుడు ఆ దేవుళ్ళు కోరుకునే ఇష్టాలు కూడా ఒకటిగా ఉండాలి కదా. ఒక దేవుడు మాంసాన్ని తినొచ్చు అంటే, ఇంకొక దేవుడు నీసు ముట్టుకోకూడదు అంటాడు, ఇంకొక దేవుడు జీవహింస చేయరాదు అంటాడు, ఇంకొక దేవుడు ఈ ఆదివారం మొక్కాలి అంటాడు, ఇంకొక దేవుడు సోమవారం మొక్కాలి అంటాడు, ఇంకొక దేవుడు ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఇవన్నీ చూసుకొని ఒక్కడే దేవుడు పేర్లే వేరు అని ఎలా అనుకోగలం? అలా అనుకోవడానికి అవకాశం లేదు. మరి కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, అది వాస్తవం. మరి ఆ దేవుడిని మనం తెలుసుకోవాలి, మనల్ని సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవాలి అంటే ఎలాగా? నా మట్టుకు నేను నా జీవితంలో నేను పరిశోధన చేసి తెలుసుకున్న దాన్ని బట్టి ఈ భూమి మీద, ఈ విశ్వంలో, సర్వంలో కూడా 3 రకాల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి మానవ శక్తి,
దాని ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని శక్తి దాని ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. దెయ్యపు శక్తి దాని ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. వీటిని గురించి బైబిల్ గ్రంథము కూడా మరి సాక్ష్యం ఇస్తూ ఉంది. అంతేకాదు జనరల్గా మనం ఆలోచించటం వలన, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచించటం వలన కూడా ఈ 3 రకాల శక్తులు పనిచేస్తున్నాయని మనకి అవగాహన అవుతుంది. ఒకటి మానవ శక్తి ద్వారా జరిగే అద్భుతం. టీవీ, ఇప్పుడు చూడండి, టీవీలో మాట్లాడుతూ ఉన్నానంటే ఎక్కడో ఉండి నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు ఎక్కడో ఉన్నవాళ్ళు వినగలుగుతూ ఉన్నారు. ఇది మిరాకిలే కదా, అద్భుతమే కదా. మరి సెల్ ఫోన్లో మాట్లాడటం, మరి గ్రహాంతరాలకు, ఈ చంద్రుని మీదకు వెళ్ళడం, మరి మిగతా గ్రహాల మీదకు వెళ్ళటం, ఇది అద్భుతమే కదా. మరి ఇలాంటివి మానవ శక్తి ద్వారా జరిగే అద్భుతాలు ఇవి. ఇది దేవుని శక్తి కాదు, దెయ్యపు శక్తి కూడా అస్సలే కాదు. అయితే మరి దెయ్యపు శక్తి ద్వారా కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఏజెన్సీ ఏరియాలో ఉన్నవారికి ఇది పూర్తిగా అవగాహన అవుతుంది, వారి అనుభవంలోకి వస్తుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇది అవగాహన వస్తుంది. అది నేను కూడా అనుభవించాను. అయితే ఇది బైబిల్ గ్రంథము కూడా సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ విషయం రాయబడి ఉంది. పౌలు గారు అనేకమైన మాంత్రికులను, ఇంద్రజారికులను, నాగశకునం చెప్పేవారు, సర్పశకునం చెప్పేవారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు మారి చాలా విలువైన పుస్తకాలు కాల్చేశారు అని మరి అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 19వ వచనం కూడా సెలవిస్తుంది. బైబిల్ అబద్ధం ఆడదు. ప్రియులరా, గమనించండి, ఎందుకంటే సృష్టికర్త మరి చెప్పిన మాటలు అందులో పొలైనా సొన్నైనా తప్పిపోదు. కనుక ప్రియులరా గమనించండి, దెయ్యపు శక్తి ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. మాది ఏజెన్సీ ఏరియా కనుక, ఏజెన్సీకి దగ్గరలో ఉన్న ఒరిస్సా దగ్గరలో ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామం కనుక నాకు తెలుసు. ఏంటంటే ఒక చెట్టు పైన ఆకులన్నీ క్రిందకు దించేయగలరు, మళ్ళీ పైకి పెట్టేయగలరు. అంత మాత్రమే కాదు, మనిషి పందిలాగా మారగలడు, మరి పందిని మనిషిలాగా మార్చగలడు, మరి మనిషి పక్షిలాగా మారగలడు. ఇవన్నీ కూడా దెయ్యపు శక్తి ద్వారా జరిగే అద్భుతాలు. మరి కారు చీకటిలో కాంతి రేఖ, సిస్టర్ డోరిన్ ఇర్విన్ రాసిన బుక్ మీరు చదివితే బాగుంటుంది. ఆమె అనమాట సాతానుకి భార్య అయ్యింది ఒక సంవత్సరం అంతా, నల్ల మాంత్రికురాలు. ఇలా అయింది. ఇలా దీనికి సంబంధించిన చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది మాంత్రికులు కూడా యేసు ప్రభువుని నమ్మి నిజదేవుణ్ణి తెలుసుకున్నాం. మన విజయవాడలో మరి దెయ్యాల రాజారావు గారి గురించి మరి మన వాళ్ళకి చాలామందికి తెలుసు. ఆయన మరి డిఫెన్స్లో అంటే ఎస్ఐగా ఆయన ఉండేటప్పుడు ఆ యొక్క సాక్ష్యం కూడా మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ప్రియులరా, ఇలాంటి దురాత్మ శక్తుల ద్వారా కూడా, దెయ్యాల ద్వారా కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుని ద్వారా కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి ప్రసంగి గ్రంథంలో చూసుకుంటే స్త్రీ కడుపులో మరి ఆ ఎముకలు ఎదుగు విధానం, మరి ఈ యొక్క ఏంటంటే స్త్రీ పురుషుడు కలవగా, స్త్రీ కడుపులో, ఇంకా మనం బండగా మాట్లాడుకుంటే స్త్రీ యొక్క రసం, పురుషుని యొక్క రసం, ద్రవం, ఈ 2 ద్రవాలు కరవడం వలన, అంటే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ కరవడం వల్ల జైగోటు ఏర్పడుతుంది. ఆ జైగోటు తదుపరి బహుకణ జీవిగా ఇట్లా తయారవుతుంది. ఇది మహా అద్భుతం. ఒక ద్రవం కలవడం వలన ఇంత బలిష్టమైన జ్ఞానం ఈ విశ్వంలో ఎక్కడికైనా ఏదైనా అద్భుతం చేయగలిగే అంటే శక్తికి పవర్ కలిగిన మనిషి తయారవ్వడము అని అంటే ఇది దేవుని అద్భుతం. కనుక మానవ శక్తి ద్వారా అద్భుతం జరుగుతుంది, దైవ శక్తి ద్వారా అద్భుతం జరుగుతుంది, దేవుని శక్తి ద్వారా అద్భుతం జరుగుతుంది. కొన్ని సమయాల్లో ఈ 3 రకాల శక్తుల ద్వారా జరిగే అద్భుతాలను చూస్తే ఇది దేవుని శక్తి, దైవ శక్తి, లేకపోతే మనిషి శక్తి అని కూడా అనుమానం పడేంత విధముగా కూడా కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని శక్తి ద్వారా జరిగే అద్భుతం శాశ్వతమైనది. మనిషి శక్తి ద్వారా జరిగే అద్భుతానికి దానికి ఒక అది శాశ్వతం కాదు, దాంట్లో కొంత లోపం ఉంటుంది. దైవ శక్తి ద్వారా కూడా జరిగే అద్భుతంలో కూడా కొంత లోపం ఉంటుంది. కానీ దేవుని శక్తి ద్వారా జరిగే అద్భుతం శాశ్వతమైనది. కనుక ప్రియులారా గమనించండి,
అంతేకాదు మరి ఈ విధంగా ఉండడం మూలన నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకు అని అంటే దెయ్యపు శక్తి, కొన్ని శక్తులు కూడా దేవుని శక్తి అని చెప్పించుకొని మనుషుల్ని భ్రమపెట్టి తప్పు త్రోవలో నడిపించే పరిస్థితుల్లో మరి చాలామంది ప్రజలు వెళుతూ ఉన్నారు. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములను గుడ్డితనం కలగజేసి నిజాన్ని అబద్ధమును నిజముగా చేస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నిజమైన దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నా మట్టుకు నేను యేసు ప్రభువును నమ్ముకోవడానికి గల కారణం లేదా సాక్ష్యం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. వాస్తవముగా మేము మా యొక్క కుటుంబం హైందవ కుటుంబం. మా ఇంటి దేవుడు ఈశ్వరుడు, నా ఫేవరెట్ దేవుడు ఆంజనేయుడు, మా యొక్క గోత్రం దేవుడు ఎక్కాలమ్మ. అంటే మాది ఏజెన్సీ ఏరియా కనుక మా గోత్రానికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎక్కాలమ్మ. ఎక్కాలమ్మ అని అంటే చూడండి, విష్ణువు 7 తలల పాముపై శేషువుపై పవలిస్తాడు కదా, ఆ పాము అన్నమాట ఎక్కాలమ్మ అంటే. అది చాలా నిష్ట కలిగినది. అది మా ఏరియా వాళ్ళకి అది తెలుసు. సరే, అయితే ప్రియులారా గమనించండి, మరి ఇలాంటి స్థితిలో ఉన్న నాకు ఈ 3 దేవుళ్ళే తెలుసు. ఎవరు? ఈశ్వరుడు, ఆంజనేయుడు, ఎక్కాలమ్మ. ఇంకొక దేవుడు తెలుసు, మా తాతగారి దేవుడు వెంకటేశ్వరులు. ఈ 4 దేవుళ్ళే తెలుసు. నాకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ పేర్లు 3 దేవుళ్ళు ఏదో ఒక దేవుడిని తలుచుకునేవాడిను. ఎక్కువగా ఆంజనేయుడిని తలుచుకునేవాడిను. నా యొక్క భయం పోయేది. ఆ విధంగా ఉండేది అప్పుడు పరిస్థితి. అయితే నేను హాస్టల్లో చదువుతూ ఉన్నాను, 8th క్లాస్. మరి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో అక్కడ హాస్టల్లో చదువుతూ ఉండేవాడిని. ఒక 12:30-1 గంట ఆ రాత్రి సమయంలో ఒక భయంకరమైన శక్తి నా మీదకు వచ్చింది. నేను మా రూమ్లోనే ఉన్నాను, అది నా మీదకు వస్తూ ఉంది. వచ్చేటప్పుడు నాకు ఈ 4 దేవుళ్ళ పేర్లు గుర్తురాలే. ప్రాణభయం పట్టుకొని అది చాలా భయంకరంగా ఉంది. అది భయంకరంగా నా మీదకు వచ్చేస్తూ ఉంది. నాకు ప్రాణభయం పట్టుకొని దేవుడా రక్షించని గట్టిగా అరిచాను. గట్టిగా అరిచేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు దేవుని హస్తం నా పైకి వచ్చింది. దేవుని హస్తం నా పైకి వచ్చి ఈ అరచేతి మధ్యలో నుండి నేను ఉన్నాను అన్న స్వరం వినబడింది. ఆ చెయ్యి అయితే దగదగా మెరిసిపోతుంది. గదంతా గొప్ప వెలుగుతో నింపబడి ఉంది. ఆ యొక్క వెలుగును చూస్తుంటే నాకు లెక్కలేనంత ఆనందం. ఆ చేతిని చూస్తుంటే మరి ఆశ్చర్యం, అమోఘం, అది నేను వివరించలేను. అంతటి ఆశ్చర్యకరంగా ఉంది అది. నా హృదయంలో లెక్కలేనంత ఆనందం, సంతోషం కలుగుతూ ఉంది. మరి ఏంటా అని అలా చూశాను. ఏంటి ఆ చెయ్యిని పట్టుకుందాము అనుకొని ఆ సమయంలో అలా అనిపించింది. మరి నిల్చొని ఇలా పట్టుకుందాం అనేసరికల్లా అది అదృశ్యమైంది. మరలా గదంతా యథావిధిగా చీకటిగా ఉంది. అప్పుడు నేను చూసుకున్నాను, నేను బట్టలు మార్చుకోవాలని. ఎందుకు అని అంటే ముందు ఆ శక్తిని చూసి భయపడిపోయి మరి నా డ్రెస్ పాడైపోయి, అప్పుడు వెంటనే మరలా నేను డ్రెస్ మార్చేసుకొని స్నానం చేసి డ్రెస్ మార్చేసుకొని పడుకుంటే నిద్రపడడం లేదు. సరే, ఎందుకు నిద్రపడడం లేదని అంటే మా ఎక్కాలమ్మ చాలా నిష్ట కలిగింది. అది చేసిన మేలుకి మొక్కుబడి చెల్లించకపోతే అది మమ్మల్ని దానివలన చాలా మాకు కష్టాలు వస్తాయి, నష్టం వస్తాయి. ఆ భయము నేను చిన్నప్పటి నుండి ఎరిగిన వాడును కనుక ఏ దేవుడు నాకు మేలు చేశాడో ఆ దేవుడికి నేను మొక్కుబడి చెల్లించాలి, కానుక చెల్లించాలి. లేకపోతే నాకు మా ఇంటోళ్ళకి కష్టాలు వచ్చేస్తాయి అనుకొని నేను భయపడి పెద్దలకి అడిగాను. పెద్దలకి అడిగితే ఎవరు చెప్పిన మాట కూడా నాకు నమ్మకం కలగల. చివరికి మా అమ్మ నాన్నలకి చెప్పాం, మా తాతయ్య నాన్నమ్మలకి, తాతయ్య అమ్మమ్మలకి కూడా చెప్పాను. ఎవరికి చెప్పినా కూడా వారు నాకు సాటిస్ఫై అయ్యే ఆన్సర్ వాళ్ళు ఇవ్వలేదు. కనుక నేను ఒక పని చేసేవాడిని. ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి లేదా మా అమ్మ నాన్నలతో ఏదైనా గుడికి వెళ్ళినా ఇలా చేతులు జోడించి, దేవుడా రక్షించనగానే రక్షించిన దేవుడా నీకే నా నమస్కారాలు అని మొక్కేవాడిని. తదుపరి ఏదైనా కానుక చెల్లించేటప్పుడు దేవుడా రక్షించనగానే నన్ను రక్షించిన దేవుడా నీకే ఈ యొక్క దక్షిణ, నీకే ఈ కానుక అని అనేవాడిని.
ఇలా 5 సంవత్సరాలు అంటే నేను ఇంటర్మీడియట్కి వచ్చేంత వరకు కూడా నాకు ఇలా జరిగింది. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన అనమాట ఎలిమెంట్స్ గురించి చెబుతూ ఉన్నారు. ఎలిమెంట్స్ గురించి చెబుతూ ఆయన క్రైస్తవుడు కనుక క్రైస్తవుడు అనేవాడు సందర్భం వస్తే ఆ మాట చెప్పడానికి ఇష్టపడతాడు, దేవుని మాట చెప్పడానికి ఇష్టపడతాడు. ఆయన ఏం చెప్పారు ఏంటంటే, మట్టి నుండి దేవుడు మనిషిని చేశాడు, మట్టిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనిషిలో ఉన్నాయి అని చెప్పాడు. మట్టిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అంటే మూలకాలన్నీ మనిషిలో ఉన్నాయి అని చెప్పాడు. చెప్పి మరి అలా చెప్పేటప్పుడు నేను దాని గురించి నేను అంతవరకు కూడా దేవుడా అనగానే నన్ను రక్షించిన దేవుడా నీకే నమస్కారాలు అంటున్నాను. ఇప్పుడు ఆయన చెప్పేటప్పటికి కూడా నేను అలాగే మొక్కుతూ ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఇదేంటండి దేవుడి గురించి చెప్పాడు, దేవుడు మట్టి నుండి మనిషిని చేశాడా? అవును చేశాడు. అయితే ఏంటండి దాని కథ అంటే, మట్టిలో ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయో మనిషిలో కూడా అవే మూలకాలు ఉన్నాయి అని చెప్పారు. ఏంటండి అవి అంటే, మట్టిలో నీరుంది, మనిషిలో నీరుంది, మట్టిలో ఉప్పు ఉంది, మనిషిలో ఉప్పు ఉంది, మట్టిలో మెగ్నీషియం ఉంది, మనిషిలో మెగ్నీషియం ఉంది, మట్టిలో కాల్షియం ఉంది, మనిషిలో కాల్షియం ఉంది, మట్టిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనిషిలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదే ప్రూఫ్ మనిషి మట్టి ద్వారా చేయబడ్డాడు, అది యేసు ప్రభువే చేశారు అని ఇది ఏ ప్రూఫ్ అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఒకవేళ యేసు ప్రభువేమో నన్ను రక్షించారేమో అన్న డౌట్ వచ్చి అప్పుడు చర్చ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఒక ఎర్రటి అట్ట కలిగిన ఒక న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన బైబిల్ ఇవ్వడం జరిగింది. అది చదవడం జరిగింది. అప్పటి నుండి దేవుడు నాతో చాలా మాట్లాడారు. మరి ఈ దేవతలు ఎలా వచ్చాయి, దేవుళ్ళు ఎలా వచ్చారు, ఇవన్నింటి గురించి కూడా దేవుడు మాట్లాడాడు. అప్పుడు డిగ్రీలో మా అన్నయ్య గారు ఇప్పుడు పాట పాడారు కదా, తను నేను కలిసి ఒకేసారి యేసు ప్రభువే దేవుడేటి నన్ను దేవుడా రక్షించనగానే నన్ను రక్షించిన దేవుడు ఆయనే, నేను ఉన్నాను అని ఈ యొక్క అరచేతి మధ్యలో నుండి మాట్లాడిన మాట యెషయా గ్రంథంలో ఆయన పలికిన మాట నేను కనుగొనగలిగాను. యేసు ప్రభువే దేవుడని తెలుసుకొనగలిగాను. ఆయనే దేవుడు, ఆయనే ముక్తి ప్రదాత, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే అని నేను తెలుసుకొని ఆయన్ని నేను వెంబడించడం జరుగుతూ ఉంది. కనుక ప్రియులరా, అంత మాత్రమే కాకుండా తదుపరి మరలా నేను బైబిల్ కాలేజీకి వెళ్ళటం, మరలా ఈ యొక్క మరి హిందూ వేదాల్లో దేవుడు అనేవాడు మనిషిని ఎలా సృష్టించాడు అన్నదాని గురించి తెలుసుకోవడం, ముస్లిం ఖురాన్లో మరి తర్వాత మిగతా అంటే బైబిల్ గ్రంథంలోనే వైజాగ్ COTRలో అక్కడ పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఈ సృష్టికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి క్షుణ్ణంగా ఖచ్చితంగా డౌట్ లేకుండా అనుమానం లేకుండా పూర్తిగా వివరణ తెలుసుకోవడం జరిగింది. యేసు ప్రభువే దేవుడని ఆయన చెప్పిన మాటను బట్టే సర్వము కలుగుతూ ఉన్నాయి, సర్వము జరుగుతూ ఉన్నాయని తెలుసుకొనగలిగాను. ఏమీ లేని దాంట్లో వీటన్నింటినీ కూడా ఆయన నోటి మాటతో తయారు చేశారు అని, మనిషిని మాత్రం మట్టిని తీసి బొమ్మను చేసి ఆయన ఊపిరి ఊదేరని తెలుసుకొనగలిగాను. ప్రియులరా గమనించండి, ఈ విధంగా నిజ దేవుని గురించి నేను తెలుసుకొనగలిగాను. మీకు కూడా అనుమానం అయితే దేవుడు మాట్లాడే దేవుడు. తోమ ఏమన్నాడనంటే, మిగతా శిష్యులందరూ ఏమన్నారనంటే, యేసు ప్రభు కనబడి ఆయన గాయములో ఏలు పెట్టి నా అనుమానం తీర్చుకొని అప్పుడు నేను నమ్ముతాను, లేకుంటే ఆయన గాయముల్లో ఏను పెట్టందే నేను నమ్మను అని చెప్పేటప్పుడు ఆయన అనుమానంను తీర్చి మరలా ఆయన విశ్వాసాన్ని పునరుద్ధరింపచేసిన దేవుడు. ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు గనుక, నువ్వు కూడా అనుమానంతో ఉండడం దేవునికి ఇష్టం లేదు గనుక, నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నువ్వు నమ్మితే నాకంటే నువ్వు ధన్యుడు అవుతావు. ఒకవేళ నమ్మని ఎడల, దేవుడా రక్షించు, నీ పేరేంటో చెప్పు, నిన్ను మాత్రమే నేను పూజ చేస్తాను, ఈ తనువు చాలించిన తర్వాత నీ దగ్గరకే నేను రావాలన్న ఆశతో ఉన్నాను అని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, మనస్ఫూర్తిగా ఏ దేవుడు పేరు పెట్టకుండా అడగగలిగితే, దేవుడు తనకు తానుగా నిన్ను కనపరుచుకుంటాడు. ఇమ్మానుయేలు దేవుడు నాతో ఉన్నాడు, నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగితే నీతో కూడా ఉంటాడు. నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. నన్ను దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. నన్ను కనపరుచుకున్న దేవుడు నిన్ను కూడా కనపరుచుకుంటాడు. నాకు మాత్రమే కాదు, చాలామందికి యేసయ్య కనపరుచుకున్నాడు.
యేసయ్య కనపరుచుకొని ఆయనే నిజమైన దేవుడని, గొప్ప దేవుడని రుజువుపరుచుకున్నాడు. కనుక ప్రియులరా గమనించండి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ జీవితం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పరలోక రాజ్యం. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను, ముగింపు సమయం వచ్చింది. ఏంటంటే ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వల్ని తన రూపంలో తన పోలిక చొప్పున చేశాడు. అయితే దేవుని శత్రువు అయిన మన శత్రువు అయిన సాతానుడు వచ్చి వీళ్ళని తప్పు త్రోవలోకి నడిపించాడు. ఈ దేహం మలినమైంది. మలినమైన దేహం శుద్ధీకరించి పరలోకంలో నివసించడానికి కావలసిన మహిమా శరీరం తయారవ్వడానికి దేవుడు మరలా పునర్సృష్టిని చేయాల్సి వచ్చింది. దానికి చాలా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ను నెరవేర్చడానికే మనిషిని ఈ భూమి మీద పెట్టాడు. అంతేగాని ఈ జీవితం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఇంకా సింపుల్గా ఒక మాటలో చెప్తాను. చిన్నపిల్లాడు అంటే మనకు చాలా ఇష్టం. ఆయన అశ్రద్ధం వెళ్తే మనకి ఇష్టం కాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ పిల్లోడిని బయట పెట్టి ఆయన ముడ్డి కడిగి మరలా ఇంట్లోనికి ఎలా తీసుకుని వస్తామో, మనుష్యుడికి ఆత్మకి కూడా అంటి ఉన్న మలినాన్ని కడగటానికి దేవుడు ఈ భూలోకంలో పెట్టాడు. కడిగిన తర్వాత మరలా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళటానికే ఈ భూమి మీదకి దేవుడు మనిషిని పెట్టాడు. అంతేగాని ఈ జీవితం భూమి మీద శాశ్వతం అసలే కాదు. అలాంటి శుద్ధీకరణ కార్యక్రమంలో నువ్వు నేను కూడా పాల్గొని విశ్వసించి పరలోక రాజ్యపు వారసులం అవుదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె. థ్యాంక్ యూ. మరి మీ అందరికీ వందనాలు. మరి మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం కూడా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ ఎం ప్రసాద్, మిరాకిల్ గాడ్ మిరాకిల్ మినిస్ట్రీస్, తాళ్ళడమ్మ గ్రామం, చినమేరంగి పోస్ట్, జిఎం వలస మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. పిన్ 535526. మా యొక్క సెల్ నంబర్ 9963419472. మరలా ఫోన్ నెంబర్ చెప్తాను. నా ఫోన్ నెంబరు 9963419472. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక.